స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ఇవాళ మనం బ్లాక్ లవర్ యొక్క టోటల్ 4 చాప్టర్స్ ని కవర్ చేయబోతున్నాం. మీ అందరికి తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లో మన బ్లాక్ బుల్స్ అందరూ కలిసి మోరిస్ మీదకి ఫైట్ చేయడానికి వెళ్తారు. సో మనం అక్కడ వరకు మాట్లాడుకుందాం. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. పైగా ఈ చాప్టర్ లో మనం కెప్టెన్ యామీ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూడబోతున్నాం. ఇంకా సుప్రీం డెవిల్ లూసిఫర్ వర్సెస్ బ్లాక్ బుల్స్ కూడా అవ్వబోతుంది. దిస్ చాప్టర్ ఈస్ గోయింగ్ టు బి క్రేజీ. బట్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇది నిజంగా నేను ఎప్పటి నుంచో చెప్పాలని ట్రై చేస్తున్నా, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లా. సో గైస్ ప్లీజ్ వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో సగం మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. ఇలా అయితే మనం 20Kకి ఎప్పుడు వెళ్ళేది. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ టార్గెట్ కూడా ఇస్తున్నా, 500 లైక్స్ కంప్లీట్ చేయడం మర్చిపోమాకండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టేయండి. సో ఇంకేం తెచ్చకుండా వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మనం చూసుకోవచ్చు కెప్టెన్ యామీ ఫస్ట్ టైం తన గ్రీన్ వామ్ ని తీసుకోవడానికి వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు ఒక డార్క్ మ్యాజిక్ గ్రీన్ వామ్ అయితే దొరికింది. దాంతో మన కెప్టెన్ యామీని ప్రతి ఒక్కరు హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చెప్తారు, ఏంటి డార్క్ మ్యాజిక్, సచ్ ఏ వియర్డ్ అండ్ క్రీపీ మ్యాజిక్. ఐ నో ఈ ఫారినర్ కి సంథింగ్ ఏదో జరిగింది, వీడి పక్కన ఎవ్వరు ఉండమాకండి, దూరంగా వెళ్ళిపోండి, తిన పక్కన ఉంటే మీకు కూడా మిర్ ఫార్చ్యూన్ వచ్చిందని చెప్పి మన కెప్టెన్ యామీ దగ్గరికి ఎవరు వచ్చే వాళ్ళే కాదు. బట్ ఒక రోజు ఒక వియర్డ్ పర్సన్ వచ్చి చెప్తాడు, హే నువ్వు డార్క్ మ్యాజిక్ యూజరా, నేను అలాంటి మ్యాజిక్ ని ఎక్కడా చూడలేదు, ఇది నా ఫస్ట్ టైం, కొంచెం నీ మ్యాజిక్ ని ఇంకా చూపిస్తావా అని చెప్పి తను అడుగుతాడు. ఆ వియర్డ్ పర్సన్ ఎవరో కాదు, మన జూలియస్. పైగా మన జూలియస్ కెప్టెన్ యామీకి చెప్తాడు అన్నమాట, మ్యాజిక్ నైట్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్ జాబ్, వస్తావా నాతో పాటు అని చెప్పి కెప్టెన్ యామీని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. దాని తర్వాతే మన యామీ నాష్ ని కూడా కలుస్తాడు. ఇక్కడ మన నాష్ చెప్తాడు, హే నువ్వు ఒక బ్యాడ్ గా లా ప్రిటెండ్ చేస్తున్నావు, కానీ నిన్ను చూసి నేను భయపడట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దాని తర్వాత మన యామీ మోర్గన్ ని కలుస్తాడు. ఇక్కడ మోర్గన్ కూడా చెప్తాడు, నైస్ టు మీట్ యూ యామిన్, పద మనం కలిసి పని చేద్దాం అని చెప్పి తను కూడా యామీని యాక్సెప్ట్ చేస్తాడు. సో సేమ్ ఇలాగే మన జాక్స్, కైజల్, ఫిగోలియన్, నోజల్, మెరోలియానా, చార్లెట్, వెంజన్స్ వీళ్ళందరూ మన కెప్టెన్ యామీని యాక్సెప్ట్ చేస్తారు. పైగా యామీ మోర్గన్ తో మాట్లాడేటప్పుడు చెప్తాడు, మ్యాజిక్ నైట్ లా ఉండడం చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది, ఇక్కడ ఉండడం వల్ల నాకు వెరైటీ మ్యాజిక్స్ కనిపించాయి, నిజానికి నా మ్యాజిక్ ని అందరూ క్రీపీ అని అనేవాళ్ళు, కానీ వీళ్ళతో పోల్చుకుంటే నా మ్యాజికే కొంచెం క్యూట్ గా ఉంది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మనం మోర్గన్ చెప్తాడు, లేదు యామీ, మ్యాజిక్ లో గుడ్ అండ్ ఈవుల్ అనేదే ఉండదు, అది జస్ట్ ఆ యూజర్ మీద డిపెండ్ అయి ఉండిద్ది, కానీ నాకు తెలుసు నువ్వు మనుషుల్ని చాలా బాగా జడ్జ్ చేయగలవని, యూ హ్యావ్ ద పవర్ టు బ్రింగ్ పీపుల్స్ టుగెదర్, నాకు తెలిసి నువ్వు ఒక మంచి మ్యాజిక్ నైట్ అవుతావు యామీ అని చెప్పి తను అంటాడు. అప్పుడు కెప్టెన్ యామీ వెళ్తూ చెప్తాడు, లేదు మోర్గన్, నాలాంటి వాళ్ళు కాదు, నీలాంటి వాళ్ళు పీపుల్స్ ని లీడ్ చేయాలని చెప్పి తను అంటాడు. కానీ దాని తర్వాతే అన్ఫార్చునేట్లీ మన మోర్గన్ యొక్క డెత్ అయిపోయింది. అప్పుడు మన కెప్టెన్ యామీ ఫైనల్లీ డిసైడ్ అవుతాడు. ఇంకా తను అక్కడ ఉన్న నాష్ కి చెప్తాడు, చూడు సమ్ డే ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఏ స్క్వాడ్ అండ్ దట్ ఆల్ డీసెంట్ అండ్ రెస్పెక్టబుల్ పీపుల్స్ కి ఆల్రెడీ అదర్ స్క్వాడ్స్ ఉన్నాయి జాయిన్ అవ్వడానికి, కానీ దట్ వన్ హూ నాట్ చూస్ బై లక్, దట్ వన్ హూ టేర్ డౌన్, దట్ వన్ హూ లాస్ దేర్ వే అండ్ దట్ వన్ హూ సెండ్, ఇట్ ఈస్ సో షేమ్, జస్ట్ కొన్ని వియర్డ్ మ్యాజిక్ ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ స్క్వాడ్స్ లో చేర్పించుకోవట్లేదు, అందుకనే అలాంటి వాళ్ళ కోసం నేను ఒక స్క్వాడ్ ని తయారు చేద్దామని అనుకుంటున్నా, అండ్ ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి సో స్ట్రాంగ్ టు కీప్ ఏ బంచ్ ఆఫ్ ఈడియట్స్ లైక్ దట్ టుగెదర్. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే, కొంతమంది వేస్ట్ గాల్ని మీరెందుకు పనికిరాదు, మీ మ్యాజిక్ వియర్డ్ అని చెప్పి వదిలేసిన వాళ్ళని మన కెప్టెన్ యామీ తన స్క్వాడ్ లో చేర్పించుకొని వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు అనమాట, వాళ్ళ యొక్క మ్యాజిక్ ని ప్రూవ్ చేసుకోవడానికి. అందుకనే డార్క్ ట్రైడ్ మెంబర్స్ కెప్టెన్ యామీని తీసుకెళ్లిపోయేటప్పుడు కూడా మన యామీ ఇదే చెప్పాడు, లివ్ యాజ్ యూ ప్లీజ్ అని. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కెప్టెన్ యామీ మెల్లిగా తన కళ్ళను తెరుస్తాడు. ఇంకా ముందు చూసుకుంటే బ్లాక్ బుల్ యొక్క మొత్తం బేసే ఉండిద్ది. ఇంకా పక్క తిరిగి చూస్తే మన మోరిస్ కూడా కింద పడిపోయి ఉంటాడు. అది చూసి మన కెప్టెన్ యామీ నవ్వుతూ చెప్తాడు, యో గైస్ నేనంటే మీకు అంత ఇష్టమా అని చెప్పి తను నవ్వుతూ అంటాడు. అండ్ ఇది చూసి మన బ్లాక్ బుల్స్ అందరూ చాలా హ్యాపీగా అయిపోతారు. ఇంకా వాళ్ళు చెప్తారు, ఎస్ వి డూ అని చెప్పి వాళ్ళు
అంటారు. ఇంకా ఆ మాట విని మన కెప్టెన్ కూడా చెప్తాడు, నాకు మీరంటే ఇష్టమే యూ ఈడియట్స్ అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడే ఈ సీన్ ని ఆపేసి మనకి మెరోలియానా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మెరోలియానా అనుకుంటూ ఉండిద్ది, నేను హెల్ ఫ్లేమ్ ఉపయోగించిన ప్రతిసారి నేను స్ట్రాంగ్ గా మారుతున్నానని చెప్పి ఆ ఏన్షియంట్ డీమన్ కి ఒక పవర్ఫుల్ పని చేసి కొట్టిద్ది. అంతే ఆ డీమన్ యొక్క హెడ్ మొత్తం వైప్ అవుట్ అయిపోయింది. దాంతో ఆ డీమన్ చనిపోయింది. అది చూసి కిందున్న సిటిజన్స్ అందరూ కంగారు పడిపోతారు. కానీ మన మెరోలియానా కిందకొచ్చి చెప్పిద్ది, అయితే పదండి మిగిలిన మెస్ ని కూడా క్లీన్ చేద్దామని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మోరిస్ ని చూపిస్తారు. ఇక్కడ మోరిస్ యొక్క హెడ్ మీద ఆ డీమన్ చెప్పిద్ది, ఐ అప్రిషియేట్ యువర్ ఆల్ హార్డ్ వర్క్ యు హ్యూమన్స్ అని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే అండర్ వరల్డ్ యొక్క సెకండ్ గేట్ ఓపెన్ అయిపోయింది. ఇంకా సెకండ్ గేట్ లో నుంచి చాలా డీమన్స్ బయటికి వస్తాయి. ఇంకా మన లూసిఫర్ చెప్తాడు, మిమ్మల్ని ఓడించాలంటే నాకు అండర్ వరల్డ్ యొక్క అన్ని గేట్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఈ కొంతమంది చాలు అని చెప్పి తను ఆ డీమన్స్ ని కంట్రోల్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక యాంటిటీ లాగా కంప్రెస్ చేస్తాడు. పైగా ఆ యాంటిటీ యొక్క కోర్ వచ్చేసి మన యామి ఇంకా వెంజెన్స్ అన్నమాట. పైగా మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు, లిటరల్లీ ఇప్పుడు మన లూసిఫర్ చాలా పెద్దగా ఉన్నాడు. తనది చూసిన తర్వాత ప్రతి ఒక్క నైట్ ది చిరిగిపోయింది. వాళ్ళందరూ ఒకేసారి తన్ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి చాలా అటాక్స్ చేస్తారు. మన వెనెసా ఫేత్ మ్యాజిక్ ని ఉపయోగించిద్ది. ఇంకా మన చార్మి తన మ్యాజిక్ పవర్ రికవరీని ఉపయోగించిద్ది. అండ్ మన గాష్ తన మ్యాజిక్ ని ఉపయోగించి గ్రే యొక్క క్లోన్స్ ని చాలా క్రియేట్ చేస్తాడు. ఇంకా క్లోన్స్ అన్ని కలిసి ఆ బ్లాక్ బుల్ యొక్క హైడౌట్ ని చాలా పెద్దగా మార్చేస్తారు. దాంతో మన హెన్రీ గార్డెన్ యొక్క ఎబిలిటీస్ తో ఒకేసారి ఆ డీమన్ మీదకి అటాక్ చేస్తాడు అన్నమాట. ఈ ప్యానల్ చాలా క్రేజీగా ఉండిద్ది. లిటరలీ మన బ్లాక్ బుల్స్ యొక్క హైడౌట్ చాలా పెద్దగా మారిపోయింది. పైగా మన లక్కీ కెప్టెన్ యామి ఇంకా వెంజెన్స్ యొక్క లొకేషన్ కూడా తెలిసిపోయింది. దాంతో మన బ్లాక్ బుల్స్ లిటరల్లీ వాళ్ళ బేస్ యొక్క చేతుల్ని ఆ మాన్స్టర్ లోపలికి దూర్ చేస్తారన్నమాట. ఇంకప్పుడే మన నెష్ అనుకుంటాడు, ఈ లూసిఫర్ కాలిఫోర్ తో ఒకటిగా మర్జ్ అయి మళ్ళీ మేనిఫెస్టేషన్ అవుదామని చూస్తున్నాడు. అయితే ఈ సమయంలోనే వెంజెన్స్ నైనా లేకపోతే కెప్టెన్ యామీనైనా బయటికి తీసేస్తే ఇది మొత్తం ఆగిపోయిద్ది అని చెప్పి తను అనుకుంటాడు. బట్ ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ముందున్న మన లూసిఫోగస్ లిటరల్లీ తన గ్రావిటీ మ్యాజిక్ ని ఉపయోగించి బ్లాక్ బుల్ యొక్క బేస్ ని సగానికి డిస్ట్రాయ్ చేసేస్తాడు. మీరు ఇక్కడ చూసుకుంటే ఒకవైపు హెన్రీ ఇందాక నుంచి లూసిఫర్ యొక్క మ్యాజిక్ ని తీసుకునే మన బేస్ ని నిలబెట్టాడు. అయినా సరిపోవట్లేదు బ్రో, ఆ లూసిఫర్ వీకే అవ్వట్లేదు. అసలు ఇది చూసి కిందున్న అందరూ షాక్ అయిపోతారు. వాళ్ళు అనుకుంటారు ఈ లూసిఫోగస్ ఇంకా ఫుల్ గా మేనిఫెస్టేషన్ అవ్వలా, అయినా వీడిప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఒకవేళ అయిపోతే అప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆఖరికి మన నాష్ కూడా చెప్తాడు అన్నమాట, ఈ సుప్రీం డెవిల్ ని మనం రానియకూడదు, ఎలాగైనా ఆపేయాలని చెప్పి తను అనుకుంటాడు. అండ్ రెండో వైపు మన బ్లాక్ బుల్స్ అందరూ కలిసి ఈ లూసిఫోగస్ మీదకి అటాక్ చేస్తారు. బట్ స్టిల్ తనకేం కాదు. పైగా లూసిఫోగస్ గ్రావిటీ మ్యాజిక్ ని ఉపయోగించి బ్లాక్ బుల్ యొక్క బేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. అది చూసి అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హోప్స్ ని వదిలేసుకుంటారు. వాళ్ళకి అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. పారిపోవాలనుకుంటే ఈ గ్రావిటీ మ్యాజిక్ వల్ల వాళ్ళు ఎక్కడికి కదలలేరు. అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ప్లీజ్ ఎవరైనా వచ్చి మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పి అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ మన బ్లాక్ బుల్స్ మాత్రం వాళ్ళ నమ్మకాన్ని కోల్పోరు. ఎందుకంటే దట్ గాయ్ ఈజ్ స్టిల్ దేర్, తను ఇంకా అక్కడే ఉన్నాడు, తను ఉన్నంతసేపు మనకి ఏమీ కాదు. దట్స్ రైట్ ఆస్థా అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకప్పుడే మనం ఆస్థాని చూసుకోవచ్చు. మన ఆస్థా దూరంగా ఉన్న ఒక కొండ మీద తన కత్తి పెట్టుకుని రెడీగా ఉంటాడు. ఇంకిప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అంటే కాసేపు ముందే మన ఆస్థా వాళ్ళందరికీ చెప్పిండు, నా దగ్గర లీబే దగ్గర ఒక ప్లాన్ ఉంది, మేమిద్దరం కలిసి కెప్టెన్ వెంజెన్స్ ని ఇంకా కెప్టెన్ యామిని కాపాడతామని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట వినిన వెంటనే ఇక్కడున్న బ్లాక్ బుల్స్ కూడా చెప్పేస్తారు అనమాట, ఎస్ యూ గైస్ కెన్ డూ ఇట్, గో అండ్ డూ ఇట్ అని చెప్పి వాళ్ళు అంటారు. దాంతో మన ఫిన్నల్ ఆస్థా మాట విని మన ఆస్థాని దూరంగా ఉన్న ఒక మౌంటైన్ మీదకి టెలిపోర్ట్ చేస్తాడు. ఇంకా మన ఆస్థా ఇక్కడ తన కతానా పట్టుకొని రెడీగా ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు మనసులో అనుకుంటారు, ఇప్పుడు మనం ఎలాగైనా తన్ని కోయాల్సిందే, మన దగ్గర వేరే ఆప్షనే లేదు, ఇన్ ఆర్డర్ టు సేవ్ కెప్టెన్ యామి టు అవెంజ్ లిచికా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి యూనియన్ మోడ్ ని ఆన్ చేసిన వెంటనే డీమన్ స్లాషర్ ఇన్ఫినిటీ స్లాష్ ని ఉపయోగిస్తారు. లిటరల్లీ గైస్ మీరు ఈ ప్యాన్ లో చూసుకోవచ్చు, ఆ స్లాష్ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. ఒకవైపు మన యామి, ఇంకోవైపు మన వెంజెన్స్ ఉంటాడు. వాళ్ళిద్దరికి ఏమీ కాదు, వాళ్ళిద్దరిని వీళ్ళు సేవ్ చేస్తారు. ఇంకా మన ఆస్థా కూడా చెప్తాడు, నేను దేన్నైతే ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను దాన్ని కటానా ఎప్పుడు కోయదని చెప్పి తను అంటాడు. ఇంకా పక్కనే మీరు నెస్ట్ ని ఇంకా కెప్టెన్ యామిని కూడా చూసుకోవచ్చు. వాళ్ళిద్దరూ చెప్తారు, యూ డిడ్ ఇట్ ఆస్థా, నువ్వు ఇది చేసి చూపించావు, యూ పుల్ దిస్
ఇస్ ఆఫ్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా మీరు సైడ్ లో చూసుకుంటే ఆస్థా తన 2 మెంటోర్స్ ని సర్పాస్ చేశాడని చెప్పి అక్కడ రాస్తుంది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చాప్టర్ యొక్క ఎండింగ్ చూసిన తర్వాత మీరు ఫిక్స్ అయిపోమాకండి మన లూసిఫర్ చనిపోయాడని చెప్పి. కానీ కాదు బ్రో, తను చనిపోలే, తను బ్రతికే ఉన్నాడు. అసలే నెక్స్ట్ చాప్టర్ లో ఒక క్రేజియస్ట్ ఫైట్ జరగబోతుంది. మీరైతే ఆ ఫైట్ చూడడానికి వెయిట్ చేయండి. దాని మీద వీడియో తొందరలోనే వచ్చింది. ఇంక వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బాయ్ బాయ్.